మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుంచి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్లోని మెడికల్ కళాశాల భవనంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతామని ఆయన తెలిపారు. అదేవిధంగా మెడికల్ కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన జిల్లా కలెక్టర్కు మరియు రాష్ట్ర మంత్రివర్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలకు అనుమతి కొరకు కృషి చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్కు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్దాస్ చౌరస్తాలో ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని అభినందనలు తెలుపుకున్నారు. బాణసంచ కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. మేమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా, ప్రారంభం అవుతుందా, మీమాంసలో పడేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ధీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు విధంగా చర్యలు తీస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా చెప్పే పనులే చేస్తుంది, చెప్పని చేయదు. ఏమున్నా ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు అందరూ ఆలోచనలు పడ్డారు. మెడికల్ కళాశాల ఈ తరగతులు ఈ సంవత్సరం ప్రారంభం కావాలనే మీమాంసటువంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు మన శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పూర్తి చేశాం, దయచేసి తరగతులు ప్రారంభించాడని కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తరగతులు ప్రారంభించడం అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు ఊరికే రాలేదు. ఎన్నో రోజులు ఎన్నోసార్లు ఢిల్లీకి పలుమార్లు పోతానే అనుమతులు వచ్చే తప్ప కేవలం పేపర్ మీద పంపిస్తూ రాలేదని వారి కృషి ఈరోజు అందరం కూడా మేము సాగిస్తూ భవిష్యత్తులో ఇంకా మెదక్ నియోజకవర్గాన్ని ఆల్రెడీ మన మెదక్ పార్లమెంటు స్థానంలో గౌరవ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, దివంగత ప్రధాని గారు మరి బాధ్యత వహించినటువంటి స్థలం ఇది. మరి వారి ఆయంలోనే ఐడిఎస్ఎండి కానివ్వండి, ఐడిఎస్ఎండి షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో ముందువైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారి అభివృద్ధి నోచుకునే పరిస్థితి. ఈరోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి గౌరవ శాసనసభ్యులు రోహిత్ రావు గారు కృషి చేస్తూ ఉన్నారు. మేము వారి వెనకాల ఉన్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి, గౌరవ హనుమంతరావు గారికి, గౌరవ యువ శాసనసభ్యులు మా నాయకులు రోహిత్ రావు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వరుణ. ప్రాంతానికి అభివృద్ధిలో తొలడుగు వేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల స్టంట్గా వాడుకొని మరి ఎక్కడ అనుమతులు లేకపోయినప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారు శిలాఫలకాలు వేసేసి ఎన్నికల స్టంట్గా వాడుకున్నటువంటి మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డును ఒప్పించి ఆ మెదక్ ప్రజల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దేశానికి ప్రాధాన్యత ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలుగానటువంటి స్వరాజ్యము, ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారితో సాధ్యం కాబోతోందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారీగా నిలబడి ఈరోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలురాయిలైనటువంటి మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకున్న
సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా మెదక్ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్గా శిలాఫలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా చెంప మీదకని కొట్టినట్టు ఈరోజు రోహిత్ రావు గారు మెదక్ ఈ విద్యా సంవత్సరమే మెడికల్ కళాశాల ప్రారంభమైన విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి పట్ల మెదక్ ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ముమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చారో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా 100% నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చేటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రి వర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం, చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం. కాబట్టి ఇదే కాదు ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నర్సింగు మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది. వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇవాళ మరి మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు మరి ప్రత్యేకంగా మరి ఆ భగవంతుడికి అందరికీ కూడా పేరున ఇంకొకసారి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.